సొరకాయ పచ్చడి ఎండుమిరపకాయలతో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సొరకాయని నార్మల్‌గా పప్పులో ఇష్టపడని వాళ్ళు ఒక్కసారి ఈ విధంగా పచ్చడి ట్రై చేయండి. అసలు గుర్తు కూడా పట్టరు. అంత అద్భుతంగా ఉంటుంది. నేనైతే ఇదిగోండి ఇప్పుడు వైట్ రైస్‌లోకైనా గానీ, లేదంటే టిఫిన్స్‌లో అయినా కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు పచ్చడిని. నేను ఆల్రెడీ ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు చాలా తక్కువ, ఎండుమిరపకాయలు కాస్త ఎక్కువ తీసుకున్నాను. రెండిటిని మగ్గించేశాను. ఒకవేళ వాటరీ కంటెంట్‌గా వస్తది అని అనిపిస్తే పచ్చడి, ఒక 2 దొండకాయలను కూడా యాడ్ చేసుకోండి. అన్నీ మగ్గించుకొని మిక్సీ జార్‌లో వేసుకున్నాను. సొరకాయల్ని అలాగే టొమాటోలు ఒక 4 తీసుకున్నాను. సొరకాయని మగ్గించేటప్పుడు కాస్త టొమాటో కూడా వేసేసి మగ్గించేసుకొని, టొమాటోలు మగ్గేటప్పుడు కాస్త చింతపండు కూడా వేసి, ఇప్పుడు జార్‌లోని ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు, కాస్త జీలకర్ర, కొంచెం ఉప్పు ఇవన్నీ వేసి ఇదిగోండి ఈ విధంగా ముందు వాటిని గ్రైండ్ చేసుకొని, తర్వాత ఇవన్నీ సొరకాయి అలాగే టొమాటోలు వేసి పల్స్ మోడ్‌లో గ్రైండ్ చేసుకొని తాలింపు వేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది. ట్రై చేయండి.